వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు పైథాన్ డెవలపర్ కావాలనుకుంటున్నారా? మీరు పైథాన్ నేర్చుకుంటున్నారా? అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎలా వెళ్ళాలో తెలియట్లేదా? మీకోసమే రోడ్ మ్యాప్ అయితే తీసుకొచ్చేసాను. చూద్దాం. మరి ఫస్ట్ పైథాన్ బేసిక్స్. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనకు ఫస్ట్ బేసిక్స్ అనేది ఇంపార్టెంట్. సో అలానే పైథాన్ బేసిక్స్, ఇంట్రడక్షన్ టు పైథాన్, ఇక్కడ నేమ్స్ అన్నీ కూడా డిస్కస్ చేస్తాను. అవన్నీ కూడా మీరు చదువుతూ ఫాలో అప్ చేస్తూ వెళ్ళండి. సో పైథాన్ బేసిక్స్, ఇంట్రడక్షన్ టు పైథాన్, వాట్ ఈస్ పైథాన్, తర్వాత పైథాన్ యొక్క ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ కావచ్చు, తర్వాత సింటాక్స్, పైథాన్ యొక్క సింటాక్స్, తర్వాత వేరియబుల్స్ అండ్ డేటా టైప్స్, ఆపరేటర్స్ కావచ్చు, కంట్రోల్ ఫ్లో, ఇఫ్, ఎలిఫ్, ఎల్స్, తర్వాత ఆపరేటర్స్. ఓకే, సో 2 టైమ్స్ వచ్చింది కదా. సో లూప్స్ కావచ్చు, ఫర్, వైల్, తర్వాత ఫంక్షన్స్, డిఫైనింగ్ ఫంక్షన్స్, పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్, ల్యాంబ్డా ఫంక్షన్స్. ఓకే, ఇవన్నీ కూడా చాలా బేసిక్స్ అండి. అందుకే పైథాన్ బేసిక్స్ అని పెట్టేసి మొత్తం కూడా మనం ఇచ్చేసాం. తర్వాత వచ్చేసి డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ వచ్చేసి లిస్ట్ కావచ్చు, టపుల్ కావచ్చు, డిక్షనరీ కావచ్చు, సెట్స్ కావచ్చు, స్ట్రింగ్స్ కావచ్చు, వర్కింగ్ విత్ ఫైల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తాం. తర్వాత ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్, ఊప్స్ కాన్సెప్ట్, మనకు క్లాస్ అండ్ ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్, చాలా చాలా ఇంపార్టెంట్ ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఇది కూడా. తర్వాత ఎర్రర్ హ్యాండ్లింగ్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, ట్రై, ఎక్సెప్ట్, తర్వాత కస్టమ్ ఎక్సెప్షన్స్ కావచ్చు, తర్వాత లైబ్రరీస్ అండ్ మాడ్యూల్స్, స్టాండర్డ్ లైబ్రరీ కావచ్చు, థర్డ్ పార్ట్ లైబ్రరీ లైక్ నంపై, పాండాస్, మ్యాట్ప్లాట్ లైబ్రరీ, ఇవన్నీ కూడా. తర్వాత ఫైల్ హ్యాండ్లింగ్లో రీడింగ్ అండ్ రైటింగ్ ఫైల్స్ కావచ్చు, వర్కింగ్ విత్ సిఎస్వి అండ్ జేసన్ డాటా. తర్వాత వచ్చేసి అడ్వాన్స్డ్ టాపిక్స్, డెకరేటర్స్, జనరేటర్స్, కంటెక్స్ట్ మేనేజర్స్, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్, ఇవన్నీ కూడా అడ్వాన్స్ టాపిక్స్ అండి. తర్వాత వచ్చేసి వెబ్ డెవలప్మెంట్కి వచ్చేసరికి మనకు ఇంట్రడక్షన్ టు వెబ్ ఫ్రేమ్వర్క్స్. ఏంటి, పైథాన్ విత్ జాంగో ఉంటుంది, పైథాన్ విత్ ఫ్లాస్క్, ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఓకే, జాంగో అయినా ఫ్లాస్క్ అయినా ఏదో ఒక ఫ్రేమ్వర్క్. సో బిల్డింగ్ ఏ బేసిక్ వెబ్ అప్లికేషన్, ఒక బేసిక్ వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేయండి. తర్వాత డేటాబేసెస్కి వచ్చేసరికి మనకి ఇంట్రడక్షన్ టు డేటాబేసెస్ యూజింగ్ ఎస్క్యూఎలైట్ విత్ పైథాన్. ఓకే, సో ఎస్క్యూఎల్, ఆల్చెమీ, ఇవి అన్నీ కూడా డేటాబేస్ సంబంధించి నేర్చుకోవాలి. తర్వాత టెస్టింగ్ అండ్ డీబగ్గింగ్, యూనిట్ టెస్టింగ్. ఓకే, తర్వాత డీబగ్గింగ్ టెక్నిక్స్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోండి. డిప్లాయ్మెంట్ అండ్ హోస్టింగ్ గురించి చూస్తే డిప్లాయింగ్ వెబ్ అప్లికేషన్, ఎగ్జాంపుల్ AWS కావచ్చు, హీరోకు. తర్వాత హోస్టింగ్ పైథాన్ స్క్రిప్ట్స్. ఓకే, ఇవన్నీ కూడా. తర్వాత వర్షన్ కంట్రోల్, మనకి గిట్ అండ్ గిటబ్ ఉంటాయి. సో కోడ్ వర్షనింగ్కి, సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలి, గిటబ్ గురించి. తర్వాత చివరగా ఇవన్నీ అయిన తర్వాత రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఇంకా మనం ఎప్పుడు కూడా ఏది నేర్చుకున్నా దాన్ని ప్రాజెక్ట్స్ రూపంలో ఇంప్లిమెంట్ చేయడం నేర్చుకోండి. సో ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తూ నేర్చుకోండి. అప్లై యువర్ నాలెడ్జ్ టు రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ టు రీఎన్ఫోర్స్ యువర్ స్కిల్స్. సో మనం నాలెడ్జ్ అంతా కూడా రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ పైన ఏంటి మనం అప్లై చేయాలి. సో అందుకోసమే ఈ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేస్తే మీరు ఒక మంచి పైథాన్ డెవలపర్ కాగలుగుతారు. సో ఇవన్నీ కూడా ఇంకా కావాలంటే మళ్ళీ మనం ఎక్స్ట్రాగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇవి కంప్లీట్ చేసిన తర్వాత మిగతాయి కూడా మీకే తెలుస్తున్నప్పుడు ఏం నేర్చుకోవాలనేది అవసరాన్ని బట్టి మీరు నేర్చుకోవచ్చు. సో ఇదండి వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. అదేవిధంగా మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మన దగ్గర రికార్డెడ్ కంటెంట్ అవైలబుల్గా ఉంది. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే తీసుకొచ్చాం. సో మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను. అదేవిధంగా డెమో లింక్ ఇస్తున్నాను. డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ కండి.